Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com. జగన్మోహన్ రెడ్డికి వారి టీంకి అలాగే వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా బెగ్గింగ్ డే అంటే భిక్షాటన దినం. నిరంతరం ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటూ ఇటు కోర్టుని ఇటు గవర్నమెంట్ని యాచిస్తూ ఎడతెరుపు లేకుండా చాలా కష్టపడి తిరిగారు. మరి వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అది ప్రజలు ఇచ్చేది అని తెలుసు కూడా గతంలో 23 నుంచి 5 తీస్తే 18కే మిగిలిపోతారు, ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి తీవ్రంగా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతూ ఈ 2 సంవత్సరాలు చాలా కష్టపడి తిరిగారు. వాళ్ళకి దానికోసం నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లో జరిగిన మొన్న ఒక అపశృతి, దాని గురించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం, ₹1 ఇస్తాను ప్రభుత్వం వచ్చేస్తే అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో విజయవాడ వరదలకు కూడా ₹1 ఇస్తానన్నారు, ఎవరికి ఇచ్చారో కూడా అర్థం కాదు. అలాగే ఈ రోజున ప్రభుత్వం వస్తే ₹1 ఇస్తానంటాం. కార్మికుల పట్ల అసలు అతనికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా, అసలు ఆయన మనస్సాక్షి ఉందా అలా మాట్లాడటానికి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే కార్మికుల్లో ఇటు సంఘటిత అటు అసంఘటిత కార్మికులు ఉంటారు. ముఖ్యంగా ముందుగా అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల విషయాన్ని తీసుకుని వస్తే వాళ్ళ విషయం ఆలోచిస్తే ఇసుక బంగారంలో అమ్మటం వల్ల వాళ్ళ పని దినాలు తగ్గాయి. అదేవిధంగా వాళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలన్నీ కూడా 2020 నాటినే అవి ఆపేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఎక్కడ పని దినాలు పెరగని వైను, వాళ్ళ జీవితాల్లో చీకటిని నిలిపిన వైను. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా కనీసం సెస్ అమౌంట్ లో 10% ఖర్చు పెట్టవలసి ఉంది. 2500 కోట్లకి 250 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంది, ₹1 ఖర్చు పెట్టిన వైను. అలాగే ఇంకా సంఘటిత కార్మికుల విషయానికి వస్తే ఆ రోజుల్లో 11 లక్షల మంది ఉండేవారు. మరి ఏ రోజైనా ఒక ఇటుకు కానీ ఇప్పుడు ఇసుక కానీ సిమెంట్ కానీ వేసిన వైను ఉందా? కనీసం ల్యాండ్ అలాట్మెంట్ చేసిన బాబత ఉందా? లేదు. కనీసం సర్జరీ, ఈఎస్ఐ హాస్పిటల్ ఒక సర్జరీ అయినా చేసాడు ఆయన 5 ఏళ్ల పాలనలో? చేయలేదు. ఇంకేత కార్మికుల గురించి ఏం మాట్లాడతాడు? అసలు కార్మికులు అంటే కష్టజీవులు, వాళ్ళు కష్టజీవుల గురించి మాట్లాడాలంటే కష్టం తెలిసి ఉండాలి. ఏసీ గదికి పరిమితం అయ్యి, డార్క్ రూమ్ పరిమితం అయ్యి, పరదాలు కట్టుకుని వచ్చే వ్యక్తికి కార్మికుల కష్టాలు ఎలా తెలుస్తాయి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడు, ప్రథమ కార్మికుడు. ఆయనకి కష్టాలు తెలుసు కాబట్టి వచ్చిన వెంటనే ఈ 1/3/2026న సంక్షేమ పథకాలు అన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వివాహ బహుమతి 20,000, ప్రసూతి ప్రయోజనం 20,000, సహజ మరణం సాయం 60,000, అలాగే అంత్యక్రియ ఖర్చులు 20,000. అవన్నీ 1/3/2026న మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాని నిమిత్తం మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూ వివాహ బహుమతి 20,000 నుంచి 40,000 చేయాలని, సహజ మరణానికి 60,000 నుంచి 80,000 చేయాలని, అన్ని రకాల మరణాలకి అంత్యక్రియ ఖర్చులు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదించడం జరిగింది. అది త్వరలో అమల్లో కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లేబర్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ అనేది లేబర్ అడ్డాస్, అది చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ముఖ్యంగా అవి 25 లేబర్ అడ్డాస్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించబోతా ఉన్నాం అతి త్వరలో. వాటి వల్ల ఉపయోగం ముఖ్యంగా ఉపాధి సమాచారం అనేది అక్కడ పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా త్రాగునీరు, వైఫై సౌకర్యాలు, కూర్చోవడానికి ఏర్పాట్లు, పారిశుద్ధ సౌకర్యాలు, కార్మికుల యొక్క నమోదు సేవలు, ఇవన్నీ కూడా అక్కడ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు, ఈ జట్టు కూలీలు కానీ ఇతర కార్మికులు పని కోసం మొండి ఎండలో నడి రోడ్డు మీద నిలబడటం చూస్తూ ఉంటారు. వాటిని అధిగమించడానికి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 25 లేబర్ అడ్డాస్, 25 లేబర్ అడ్డాస్ ని అనేక చోట్ల పెడతా ఉన్నాం.
అదేవిధంగా 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ లేబర్ అడ్డాస్ ని మనం పెట్టబోతా ఉన్నాం. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఐటీ ఈ విషయానికి వస్తే ముఖ్యంగా కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ఆన్లైన్ మాడ్యూల్ కింద వాటి కోసం అభివృద్ధి చెందబడతా ఉన్నాయి. ముఖ్యంగా వీటి వల్ల ట్రేడ్ యూనియన్ల నమోదు కానీ, సమస్యల పరిష్కారం కానీ, అర్ధన్యాయ విధులు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, బాల కార్మికులు మరియు వెట్టి చాకిరి పర్యవేక్షణ కానీ, సంక్షేమ క్లైములు కానీ, అలాగే కార్మికుల నమోదు కానీ ఇవన్నీ కూడా దీని ద్వారా ఈ యొక్క ఐటీ ఈ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఐటీ ద్వారా ఇవన్నీ నమోదు చేసుకునే ప్రక్రియ చేయొచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ దీని ద్వారా మొబైల్ యాప్ ద్వారా ఈ కింద సేవలు మరి పొందవచ్చు. ముఖ్యంగా కార్మికుల నమోదు ఒకటి, అలాగే సమస్యల పరిష్కారం, అర్ధన్యాయ విధుల కేసులు, అలాగే ట్రేడ్ యూనియన్ నమోదు, అదేవిధంగా కార్మికుల నమోదు మరియు సెస్ వసూలు. మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ టు డోర్ స్టెప్ అని మనం ఈ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ఇవన్నీ తిరగకుండా డైరెక్ట్ గా మొబైల్ యాప్ ద్వారా మనం ఈ సర్వీస్ పొందే విధంగా ఇది రూపొందించబడింది. అలాగే ఈ శ్రమ్ నమోదు. ఈ శ్రమ్ నమోదు అనేది అసంఘటిత కార్మికులు సుమారు 88.67 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అయితే 2024 టు 25 4,33,191 మంది నమోదు చేసుకోగా 2025-26 3,59,638 మంది నమోదు చేసుకున్నారు. ఈ శ్రమ్ పోర్టల్ మా టార్గెట్ అయితే సుమారు 1,50,00,000 మంది నమోదు చేసుకునే విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఈ శ్రమ్ పోర్టల్ వల్ల నమోదు చేసుకోవడం వల్ల మనకి ఒక సంఖ్య తెలుస్తుంది. అలాగే భవిష్యత్తులో ఈ కొత్తగా లేబర్ కోడ్స్ వచ్చాయి. దానిలో భాగంగా అనార్గనైజ్డ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అనేది ఒకటి పెట్టమని చెప్పి కూడా లేబర్ కోడ్స్, కొత్త లేబర్ కోడ్స్ విధంగా దాని ద్వారా ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు కూడా ఉపయోగించుకునే వెసులుబాటు అందులో ఇచ్చారు. సో ఇందులో నమోదు చేసుకోవడం వల్ల అనేక సంక్షేమ పథకాలు భవిష్యత్తులో వస్తాయి. ప్రస్తుతానికైతే చనిపోతే 2 లక్షలు యాక్సిడెంట్ లేదు, సారీ, అలాగే సహజ మరణానికి ₹1,00,000 ఇస్తారు. సో మనం చేయవలసిందల్లా లేబర్ ఆఫీస్కి వెళ్ళో లేకపోతే ఈ శ్రమ్ పోర్టల్ ద్వారానో మనం నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆధార్ కార్డు పట్టుకెళ్ళి 2 లక్షలు ₹1,00,000 రావడం, భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా దీని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మొబైల్ యాప్ ఈ ఎస్బీఐ ఈ పేమెంట్ కానీ మనమిత్ర లింక్ చేసి కార్మికులు నమోదు యాప్ మే 1, 2026 ప్రారంభించడం జరిగింది. బ్యాంకులకు వెళ్ళి ఈ బ్యాంకుల చుట్టూ తిరిగి అవకాశం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ఈ నమోదు చేసుకోగలిగిన విధంగా ఈ యొక్క యాప్ని రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సెస్ అమౌంట్ విషయానికి వస్తే 2024-25 67,539 మంది, సారీ 675 కోట్లు వసూలు చేయడం జరిగింది. అలాగే 2025-26 733 కోట్ల రూపాయలు వెరసి 1,408 కోట్ల రూపాయలు సెస్ రూపాయన వసూలు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ గవర్నమెంట్ లో కార్మిక శాఖ నుంచి ఏ విధమైన బోర్డు ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అందులో నిర్ణయాలు తీసుకుంటారు. బోర్డు ఏర్పాటు చేస్తే ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు, కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఏ బోర్డు కూడా వాళ్ళు ఏర్పాటు చేయలే. మేము వచ్చిన వెంటనే ఏపీ రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు 22 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలని మీకు ఇందాక చెప్పినట్టు మళ్ళీ వెలుగులోకి తీసుకుని వచ్చాం. నైపుణ్య కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాం. అలాగే లేబర్ అడ్డాలను కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఏపీ కార్మిక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా వైస్ చైర్మన్ మరియు సభ్యుల నియామకంలో బోర్డు కూర్పు పూర్తయింది. అది బహుశా ఈ 24వ తారీఖున ప్రమాణ స్వీకారాలు అలాగే చేయడం జరుగుతుంది. అలాగే సంఘటిత రంగ కార్మికులకు లబ్ధి కూర్చే విధంగా 10 సంక్షేమ పథకాలు
మళ్ళీ ప్రారంభించడం కోసం ప్రతిపాదనలు కూడా సమర్పించడం జరిగింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే మీకు ఇందాక చెప్పినట్టు గత సెస్ అమౌంట్ 2500 కోట్లు 19 నుంచి 24 వరకు 2500 కోట్ల రూపాయల సెస్ అమౌంట్ కలెక్ట్ చేస్తే అందులో 10% ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి ఖర్చు పెట్టవలసి ఉంది. అంటే 250 కోట్లు, ₹1 కూడా ఖర్చు పెట్టాల. అయితే ఈ సంవత్సరం 2024 నుండి 85,000 మంది లబ్ధిదారుల కోసం ఈ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఐసి ద్వారా 25,000 మంది కార్మికులు, అలాగే ఏపీటీఎస్ ద్వారా డిపెండెంట్స్ అంటే కార్మికులు ఒక పిల్లలు కానీ వాళ్ళ డిపెండెంట్స్ కోసం 60,000 మంది కుటుంబ సభ్యులకి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తడం జరుగుతుంది ఏపీటీఎస్ ద్వారా. అలాగే ప్రయోజనాల విషయానికి వస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు, సర్టిఫికేషన్, మెయిన్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వటం వల్ల వాళ్ళ స్కిల్ పెంచి సర్టిఫికేషన్ ఇవ్వడం వల్ల ఇతర దేశాలకు కూడా ఈ సర్టిఫికేషన్ ద్వారా ఈజీగా ఉపాధి పొంది వాళ్ళు ఎక్కువ మోతాదులో సంపాదించుకునే అవకాశం కల్పించడం. అలాగే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు లేబర్ కోడ్స్, కొత్త లేబర్ కోడ్స్ సంస్కరణ జరిగాయి. 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ గా విభజించి మరి ముఖ్యంగా కోడ్ ఆన్ వేజెస్ 2019 కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 కానీ, అలాగే సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, అలాగే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కోడ్, ఇలా 4 కోడ్ల విధంగా విభజించడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు యాజమాన్యం 2 కళ్ళు లాంటివి, అవి 2 బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఈ కొత్త లేబర్ కోడ్స్ ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. కార్మికులకు ముఖ్యంగా ఇందులో మెరుగైన సామాజిక భద్రత, సకాలంలో వేతనాలు, మెరుగైన పని స్థల భద్రత, అలాగే యాజమాన్యులకు సింప్లిఫైడ్ కాంప్లైన్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ డిజిటల్ గవర్నెన్స్ సమర్థవంతంగా అమలు చేయటం, దీని ద్వారా ఆఫీసుల చుట్టూ కానీ లేకపోతే బ్యాంకుల చుట్టూ కానీ తిరిగే పరిస్థితి లేకుండా చేయటం. ముఖ్యంగా ఈ కోర్సు అమల్లోకి వచ్చిన తర్వాత భద్రతా చర్యలతో మహిళలకు నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది గతంలో నైట్ 8:30 టు మార్నింగ్ 6:30 వరకు పనిచేసుకునే విధంగా ఉండేది కాదు. ఇప్పుడు పూర్తిగా నైట్ షిఫ్ట్లో కూడా పనిచేసి వాళ్ళని డోర్ స్టెప్ దగ్గర మళ్ళీ వాళ్ళ సెక్యూరిటీ విషయంలో కూడా వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర తీసుకుని వచ్చి మళ్ళీ ఆ డోర్ స్టెప్ నుంచి ఆఫీస్కి తీసుకెళ్లే విధంగా కొన్ని చట్టాలు దాంట్లో పెట్టింది. అలాగే వారానికి 48 గంటలు మాత్రమే పనిచేసే విధంగా, అంటే కొన్ని సీజనల్ బిజినెస్ ఉంటాయి, ఆ సీజనల్ బిజినెస్ లో 8 to 10 hours పనిచేసే విధంగా వెసులుబాటు ఇవ్వడం. అలాగే 4 రోజులు 4 బదులు 40 గంటలు, తర్వాత రోజు 8 గంటలు పనిచేస్తే 2 రోజులు దాటి ఫ్యామిలీతో గడిపే విధంగా రావటం కానీ, అదే విధంగా ఈ 2 రోజుల్లో ఖాళీ ఉంటే అతను వేరే పని చేసుకునే విధంగా ఉపాధి పెరిగే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక దుకాణాల విషయానికి, దుకాణాలు మరియు సంస్థలకి జీవితకాలం నమోదు ఒకేసారి లైఫ్ టైం రిజిస్ట్రేషన్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 4 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు వాణిజ్య సంస్థలు 24/7 నిర్వహించుకునే విధంగా వెసులుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే లోకేష్ గారు యువకాలంలో భాగంగా అందులో కేరా సురక్ష బీమా పథకాన్ని అమలు చేస్తానని చెప్పడం జరిగింది. అది అమలు చేయడం జరిగింది. కొబ్బరి అభివృద్ధి రోడ్, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ మరియు హార్టికల్చర్ మరియు కొబ్బరి కార్మికుల కోసం ఇది అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మరణం లేదా శాశ్వత వైకల్యానికి ఇందులో 7 లక్షలు, అదేవిధంగా పాక్షిక వైకల్యానికి 3.5 లక్షలు, అలాగే ఆసుపత్రి ఖర్చుల కోసం 2 లక్షలు, అదనపు అంబులెన్స్ అంత్యక్రియలు మరియు పరిహార ప్రయోజనాల కోసం మరి ఈ యొక్క బీమా ఉపయోగపడుతుంది. అదేవిధంగా టాడీ ట్యాపర్స్ కూడా ఈ బీమా తెచ్చే విధంగా కృషి చేస్తా ఉన్నాం. అతి త్వరలో ఆ బీమా కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అలాగే 2020లో ఫుల్ స్టాప్ పెట్టిన శ్రమశక్తి అవార్డ్స్ అనేవి మళ్ళీ 2018లోనే తర్వాత మళ్ళీ 2026లో మళ్ళీ తిరిగి ప్రారంభించి
46 శ్రమశక్తి అవార్డ్స్, 28 ఉత్తమ యాజమాన్యం బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారనే ముఖ్య ఉద్దేశంతో మరి మే 1న ఈ యొక్క శ్రమశక్తి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ప్రోగ్రామ్ అనేది మరి మేము నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా 7.85 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి కోసం ఈ యొక్క హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది. వాటి లక్ష్యం ఒకటే వృత్తిపరమైన వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, నివారణ, ఆరోగ్య సంరక్షణ, అలాగే ఆరోగ్య డేటా ఏకీకరణ, అలాగే బాల కార్మికులు మరియు వెట్టి చాకిరీ నిర్మూలన. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ యాంటీ చైల్డ్ లేబర్ డే జూన్ 12న. మరి దీనికి అనుగుణంగా ముఖ్యంగా కార్మిక శాఖని నోడల్ శాఖగా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క విభాగంలో ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాం. అదేవిధంగా 1399 బాల కార్మికుల్ని రక్షించడం జరిగింది. అలాగే కనీస వేతనాలు చట్టం కింద 963 క్లెయిమ్లని దాఖలు చేయబడ్డాయి. సంబంధిత పరిహారం మొత్తం 24.37 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. అలాగే 23-24 కాలంలో కార్మిక శాఖ ప్రధానంగా వీటి మీద దృష్టి సారించింది. మీకు ఇందాక చెప్పినట్టు సంక్షేమ పథకాలు మళ్ళీ పునఃప్రారంభించడం, భారీ ఎత్తున డిజిటల్ గవర్నెన్స్, కార్మికుల నమోదు ద్వారా డిపిటి ఆధారిత ప్రయోజనాలు, అలాగే 25 లేబర్ అడ్డాల శంకుస్థాపన చేయడం జరిగింది, స్థాపనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే 85,000 మంది కార్మికులకు అండ్ డిపెండెంట్స్ కు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే కార్మిక చట్టాల సంస్కరణ మరియు నియంత్రణ సరళీకరణ, మరియు అలాగే ఆరోగ్యం, బీమా మరియు సామాజిక భద్రత కార్యక్రమాలు, బాల కార్మికులు మరియు వెట్టి చాకిరీ నిర్మూలన. ముఖ్యంగా ఈ యొక్క కార్మికుల జీవితాల్లో చంద్రోదయం నింపారు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే సంక్షేమ పథకాలను మళ్ళీ ట్రాక్ లో పెట్టడం కానీ, ముఖ్యంగా మీరు అందరూ గమనించాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా ఆల్రెడీ ఏదైతే పెట్టుబడులు వచ్చాయో ఆ పెట్టుబడులకు సంబంధించి ఎవరైతే 18.5 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఆల్రెడీ వెలుగు నిండింది. ఏ సంస్థ అయినా ఇక్కడికి వచ్చిందంటే భవన నిర్మాణ కార్మికుల ద్వారానే ఏ పనైనా స్టార్ట్ చేయవలసిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు 10 దినాలు ఖచ్చితంగా ఫ్రీ స్టాండ్ పాలసీ ద్వారా కానీ, వస్తున్న పెట్టుబడుల ఆధారంగా కానీ మొత్తం 18 లక్షల చిల్లర మంది కూడా ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉంది. సంక్షేమ పథకాలు తీసేసిన తర్వాత ఎవరు నమోదు కార్యక్రమం అనేది వైపు చోట్ల. సో ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టాం, 10 దినాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క దీంట్లో భాగంగా సులువుగా నమోదు చేసి భాగంగా కూడా యాప్లు మనం క్రియేట్ చేసి ప్రజల మధ్యకి అందించడం జరిగింది. సో రానున్న కాలంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నమోదు చేసుకుంటారని అంచనా. అదేవిధంగా ఇంకా ఈఎస్ఐ విషయానికి వస్తే మీకు ఇందాక చెప్పినట్టు గత 5 ఏళ్ళు కూడా ఎక్కడా కూడా ఒక గుప్పుడు ఇసుక కానీ, ఒక సైట్ అలాట్మెంట్, ముఖ్యంగా ఎక్కడ కూడా ఒక సైట్ అలాట్మెంట్, భూమి బదలాయింపులు ఎక్కడా జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14 భూ బదలాయింపులు జరగడం జరిగింది. అవి వివరంగా చెప్తా. అలాగే మీకు ఇందాక చెప్పినట్టు శస్త్రచికిత్సలు ఎక్కడా కూడా గత 1924లో ఒక్కరు కూడా శస్త్రచికిత్సలు జరగల, కనీసం కార్డును కూడా కొనలా. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 383 సర్జరీ చేయడం జరిగింది ఈఎస్ఐ హాస్పిటల్స్ లో. అలాగే ఈఎస్ఐ ఐపీ హోల్డర్స్ సంఖ్య కూడా 10,66,977 మంది 1924లో ఉంటే, ఇప్పుడు ఈ సంవత్సరం 2025-26 గాను 15,32,655 మంది నమోదు చేసుకుని ఇన్సూర్డ్ పర్సన్స్ ఐపీ హోల్డర్స్. సో వాళ్ళు అలాగే ల్యాబ్ రియేజెంట్లు కానీ, వైద్య పరికరాలు కానీ గతం ప్రభుత్వంలో 1924లో ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు, ఎక్కడ ఖర్చు పెట్టిన ఆయన. మేము వచ్చిన తర్వాత
ఆ శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది, ఇటు వైద్య పరికరాల గురించి కానీ ల్యాబ్ రియేజెంట్ల గురించి కూడా. అలాగే ముఖ్యంగా తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి ఆధునీకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 50 బెడ్ల నుంచి 100 బెడ్లకి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇందుకోసం 191 అదనపు పోస్టులను కూడా మంజూరు చేయడం జరిగింది. ఇది రాయలసీమ ప్రాంతంలో సెకండరీ కేర్ హెల్త్ సర్వీస్ ని గణనీయంగా బలోపేతం చేస్తుందనడానికి ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రి మార్పిడి చేయడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిని కొత్తగా నిర్మించిన తాత్కాలిక భవనంలోకి మార్చడం జరిగింది. అలాగే కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల కోసం భూమి బదిలీలు కూడా జరిగాయని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలులో 5.23 సెంట్ల ఎకరాలు భూమిని ఫ్రీగా గవర్నమెంట్ మరి ఇవ్వడం జరిగింది. అలాగే గుంటూరులో 6.35 ఎకరాలు భూమిని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త డిస్పెన్సరీ స్థాపన కోసం అనేక భూములు కూడా కేటాయించడం జరిగింది అనేక చోట్ల. ముఖ్యంగా చిత్తూరు, బంగారపాళ్యం, నగరి, గుంతకల్, అనంతపురం, గంగూర్, మచిలీపట్నం, బాపులపాడు ఇవన్నీ కూడా కొత్త డిస్పెన్సరీకి సైట్లు అలాట్ చేయడం జరిగింది. అలాగే అచ్యుతాపురం ఈఎస్ఐ హాస్పిటల్ 30 బెడ్డెడ్ హాస్పిటల్ని ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర అనుమతితో మరి శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ విశాఖపట్నం శీలానగర్ లో ప్రస్తుతం 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి అనుబంధంగా 50 మెడికల్ సీట్ల సామర్థ్యంలో విశాఖపట్నం ఈఎస్ఐ కాలేజీని స్థాపించడం సూచనప్రాయంగా ఆమోదం తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది. పరిశీలనలో ఉంది, కేంద్ర పరిశీలనలో ఉంది, అది అప్లై చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 57 డిస్పెన్సరీలు కూడా ఆధునీకరణ చేయడం, అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే ఐపీ హోల్డర్స్ కి, ఇన్సూర్డ్ పర్సన్స్ కి అత్యుత్తమ సేవలు అందించే దిశగా కొన్ని యాప్లు అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా మై హెల్త్ యాప్, మెడికల్ రీఎంబర్స్మెంట్ యాప్, లీవ్ మేనేజ్మెంట్ యాప్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్, ఈ యాప్లన్నీ కూడా మళ్ళీ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ధనవంతరి మరియు ఈ ఔషధ వ్యవస్థల అనుసంధానం చేయడం వల్ల ఔషధాల కొనుగోలు కానీ, ఇన్వెంటరీ నిర్వహణ మరియు మందుల పంపిణీ కవర్ చేస్తూ ఎండ్-టు-ఎండ్ డిజిటల్ డ్రగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని స్థాపించి ధనవంతరి మరియు ఈ ఔషధ ప్లాట్ఫామ్లను అనుసంధానం ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే 2 సంవత్సరాల్లో మొత్తం 92 పదోన్నతులు ఇవ్వబడటం జరిగింది. ఇవి కెరియర్ పురోగతి అవకాశాలను కల్పించడంతో పాటు సంస్థాగత పరిపాలనను బలోపేతం చేసే విధంగా చేయడానికి 92 పదోన్నతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ సేవల కోసం ముఖ్యంగా 3 అంబులెన్స్లు సిఎస్ఆర్ మద్దతుతో సమీకరించడం జరిగింది. అత్యవసర ఆరోగ్య సంస్కరణ సేవలను బలోపేతం చేయడం కోసం ఈ 3 అంబులెన్స్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 అంబులెన్స్లు అలాగే స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 1 అంబులెన్స్ కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా ప్రతి కార్మికుడు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే విధంగా ఈ శాఖ ముందడుగు వేస్తా ఉంది. అయితే గత ప్రభుత్వం ఏం చేసింది, మేము ఏం చేసాం అనేది ఈఎస్ఐ ద్వారా పోల్చుకుంటే పూర్తిగా శూన్యం. కేవలం అక్కడ వచ్చిన ఫండ్స్ ని ఇండెంట్ల కోసం లేకపోతే శాలరీస్ కోసం ఇస్తూ మిగిలిన అమౌంట్ బయటకు పంపారు తప్ప ఇప్పుడు కూడా ఒక ఈఎస్ఐ హాస్పిటల్ పెడదాం, వాళ్ళ కార్మికుల ఆరోగ్యం పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారు. అదేవిధంగా ఈ విషయానికి వస్తే గత సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎసెన్షియల్ భారీ స్థాయిలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి వచ్చి 0 యాక్సిడెంట్స్ విధానాన్ని వైపు మీరు వెళ్ళండి, యాక్సిడెంట్స్ అవ్వకూడదు అని చెప్పి
ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మరి మీరు చూస్తే 2023 సంవత్సరంలో 62 మంది చనిపోవడం జరిగింది. అలాగే 2024లో 59 మంది చనిపోవడం జరిగింది. 2025లో 36 మంది చనిపోవడం జరిగింది. ఈ 2026లో 17 మంది మాత్రమే చనిపోవడం జరిగింది. అంటే దీన్ని ఒక యాక్సిడెంట్స్ అవ్వకుండా జీరో యాక్సిడెంట్స్ వైపు వెళ్ళండి అని చెప్పిన వెంటనే ఈ సేఫ్టీ ఆఫీసర్స్ కి నియమించడం, అందులో కూడా రూల్ పాస్ చేయటం, ప్రతి సంస్థకి సేఫ్టీ ఆఫీసర్స్ ఉండాలని వాళ్ళని స్కిల్ చేయటం కొన్ని యూనివర్సిటీస్ ద్వారా, తద్వారా వాళ్ళని స్కిల్ చేసి వాళ్ళ వాళ్ళని స్కిల్ చేసి ముఖ్యంగా ఎంఓయూలు కూడా వాళ్ళు స్కిల్ చేసే ఎంఓయూలు కూడా జేఎన్టీయు అనంతపురంతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీ వెంకటేశ్వర విద్యాలయం తిరుపతి, జేఎన్టీయు కాకినాడ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఈ అన్నిటితో కూడా ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి స్కిల్ ఇవ్వడం వల్ల ఈ రోజు అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం వల్ల, అంటే గతంలో సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్ అని అన్ని కూడా కేవలం కలెక్షన్ ఏజెంట్లుగానే ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా దాని వైపు శ్రద్ధ పెట్టలేదు. ఎప్పుడైతే సీఎం గారు సీరియస్ గా తీసుకుని జీరో యాక్సిడెంట్స్ అన్నారో ఇవన్నిటిలో మనం చాలా స్ట్రిక్ట్ గా ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే కౌన్సిల్ కెమికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న 63 మంది విద్యార్థులకు రాష్ట్రంలో రసాయన పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అలాగే మరిన్ని విశ్వవిద్యాలయాల్లో కలిసి ఇంటర్న్షిప్ అవకాశాలను కూడా విస్తరించే చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే సిఐఎస్ సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ జూన్ 24 నుండి మార్చి 25 వరకు 3260 తనిఖీలు చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 25 నుంచి మే 26 వరకు 5031 తనిఖీలు చేయడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ అని ఒకటి ఇటు మేనేజ్మెంట్ యాక్సిడెంట్స్ హజార్డస్ ఫ్యాక్టరీస్ లో ఉన్న 18 జిల్లాల్లో ఉన్నాయి. ఆ 18 జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంక్షోభ బృందాలు అంటే DCGS ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ యాక్సిడెంట్స్ అయిన తర్వాత అవ్వకుండా ఏం చేయాలి, అయిన తర్వాత యాక్సిడెంట్స్ ఏం అవ్వాలని కలెక్టర్ గారి అధ్యక్షతన జరుగుతూ ఉంటాయి. అలాగే క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఇటు యాజమాన్యం కానీ ఇటు కార్మికులకి కానీ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. జూన్ 24 మార్చి 2 నుండి మార్చి 25 వరకు 211 ఆన్సైట్ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. అలాగే ఏప్రిల్ 25 నుండి మే 26 వరకు 399 ఆన్సైట్ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం జరిగింది. 16 ఆఫ్ సైట్ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క నిర్ణయాల వల్ల యాక్సిడెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా తగ్గుతూ వచ్చాయి. ఈ రోజుకి సగౌరవంగా మన 64 ఉంటే గత సంవత్సరం 34కి తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం 17కి జీరో యాక్సిడెంట్స్ విధానాన్ని వైపు వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా అందరూ ఒళ్ళు వచ్చి జీరో యాక్సిడెంట్ వైపు తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ వల్ల కొద్ది ఎవరైతే కార్మికుల అశ్రద్ధ వల్ల కానీ లేకపోతే అవగాహన లోపం వల్ల కానీ కొన్ని లేదా చిన్న యాక్సిడెంట్స్ వల్ల కానీ కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సార్ వెళ్ళకొట్ట 2 సంవత్సరాలు బాగా ప్రోగ్రెస్ ఉంది. అయితే 2014-19లో చంద్రన్న బీమా చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. 19-24లో దాన్ని ఆపేశారు. అయితే మీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు చంద్రన్న బీమా అనేది రివైజ్ కాలేదు. ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు, ఎప్పటి నుంచి రివైజ్ చేస్తారు? దీన్ని సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరంగా ప్రతిదీ కూడా మేము సంక్షేమ పథకాలు, భవన నిర్మాణ కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఆ రోజు కరోనా వచ్చిన సమయంలో కానీ పని దినాలు లేకపోవడం వల్ల కానీ సో వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చాము. అలాగే ఈ యొక్క చంద్రన్న బీమా కూడా లాస్ట్ టైం అస్తవ్యస్తం చేసేసారు. ఎలా అంటే ఈ ప్రీమియం ఏదైతే 112 కోట్లకి చిక్కించుకుని ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవకతవకలు జరగడం జరిగింది. అందులో ఎవరన్నా వాలంటరీ వ్యవస్థకు అప్పచెప్పి
దాన్ని పాము కోటేస్తే అది సూసైడ్ అటెంప్ట్ అని, లేకపోతే అడ్రస్ నాట్ ఫౌండ్ అని అనేక అవతవకలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక టీంని ఏర్పాటు చేసాం, అలాగే రివైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో గత నెలలో కూడా సీఎం గారు రివ్యూ మీటింగ్ లో ఈ యొక్క చంద్రన్న బీమా అనేది వెంటనే మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. దాని మీద బహుశా ఈ 2-3 నెలల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటికే వాణిమోహన్ గారు ప్రైవేట్ కంపెనీలతో వాళ్ళు ఉన్నప్పుడు ప్రైవేట్ కంపెనీలతో డిస్కస్ చేశారు దాని మీద, ఇన్సూరెన్స్ కంపెనీలతో. మళ్ళీ అది ఎంతవరకు ఆగిపోయింది? దాని మీద మళ్ళీ రివైజ్ చేస్తా ఉన్నాం. పూర్తిగా మొన్న చేశారండి, ప్రైవేట్ కంపెనీస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో డిస్కస్ చేశారు వాణిమోహన్ గారు. వాణి మోహన్ గారు చేయలేదంటే చేశారు, అందువల్ల చేశారు. ఏ ఇయర్ లో జరిగింది మీరు చెప్తున్నా? అంటే ఫస్ట్ లో లేదండి చేయలేదు. ఆవిడ వచ్చి 2 months ఉన్నారు, తర్వాత లీవ్ లో వెళ్ళిపోయారు. ఏ రోజు చేయలేదు. మేము ఒక ప్రతిపాదన తీసుకెళ్ళడం జరిగింది సీఎం గారి దగ్గరికి. అప్పటి నుంచి ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయింది, కానీ ఎవరితోని మాట్లాడటం జరగలేదు. మ్యానుఫ్యాక్చర్లో కూడా అవును పెట్టారు, ఇస్తామని అన్నారు. సో దాని మీద కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఆర్థిక వ్యవస్థ గురించి మీకు తెలుసు, మొన్న మొత్తం డైవర్ట్ చేశారున్న అమౌంట్ అన్ని కూడా. సో ఇప్పుడు రానున్న 2-3 నెలల్లో సీఎం గారితో మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా చంద్రన్న బీమా అనేది మళ్ళీ వెలుగులోకి వస్తుంది. కర్నూలులో, గుంటూరులో స్థలాలు కేటాయించారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అక్కడ హాస్పిటల్? ఆల్రెడీ కేటాయించడం జరిగింది. దీని ప్రతిపాదన కేంద్రం దగ్గర ఉంది. సో అలాట్మెంట్ అనేది వాళ్ళు చేయాల్సి ఉంది, చేసిన వెంటనే చేస్తాం. ఎస్టిమేట్స్ రెడీ అవుతున్నాయండి. అయిన తర్వాత అప్పుడు టెండర్స్ పిలిచి అక్కడ నుంచి టెండర్స్ శాంక్షన్ కావాలి. సార్, బాల కార్మికుల గురించి మీరు మాట్లాడారు కదా, ఎంతమంది ఒక్కసారి మళ్ళీ ఒక్క ముక్క చెప్పండి సార్. బాల కార్మికులకు సంబంధించి ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏమన్నా ఐడెంటిఫైడ్ అయ్యే కేసెస్? ఐడెంటిఫై అయ్యారంటే అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తున్నాయి కదా బాల కార్మికుల హక్కుల మీద, వాళ్ళతో ఏమైనా ఏం చేయబోతున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి? 1400 మందిని రక్షించా ఉన్నారు. రెస్క్యూ చేసి 1400 మందిని రెస్క్యూ చేశారు. మా 1399 మందిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. వాళ్ళకి 963 క్లైమ్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తూ సుమారు 24,31,795 రూపాయలు ఇప్పించడం జరిగింది. సార్, ఇప్పుడు మనకు వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు సార్ మన ఏపీలో? వలస కార్మికుల సంఖ్య అనేది పూర్తిగా మా దగ్గర డేటా లేదండి. యాక్చువల్గా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కూడా డేటా లేదు. నమోదు చేసుకోవాలి అంటే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు అవ్వాలి. సో దాన్ని మళ్ళీ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కూడా పెట్టమని చెప్పింది అన్ఆర్గనైజ్డ్ వెల్ఫేర్ బోర్డు. తద్వారా వెళ్తమే కానీ ఈ సంఖ్య పూర్తిగా వలస కార్మికుల సంఖ్య పూర్తిగా మా డిపార్ట్మెంట్ కూడా అది సంబంధం ఉండదు. అది ఆ సంఖ్య మాకు తెలియదు కూడా. పనిచేస్తారు మరి వీళ్ళ కోసం ప్రతి డిస్పెన్సరీ కానీ హాస్పిటల్ కానీ పెడతారా? రీసెంట్గా 10 days బ్యాక్ సెక్రటరీ సార్ గారు దృష్టికి వచ్చింది. సార్ చెప్పిన వెంటనే మేము ఫీజిబిలిటీ రిపోర్ట్కి రీజనల్ డైరెక్టర్కి రాసామండి. వచ్చిన వెంటనే మేము స్టార్ట్ వన్ న్యూ డిస్పెన్సరీ డిస్పెన్సరీ ముందుగా స్టార్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. హాస్పిటల్ ది ప్రస్తుతం ఢిల్లీ ఈఎస్ఐసి వారి యొక్క పరిశీలనలో ఉంది. వైజాగ్ లో ఈఎస్ఐసి హాస్పిటల్ 400 బెడ్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు. అమరావతిలో కూడా మీరు ఒకటి పెడతామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అలాంటిది ఏమైనా అమరావతిలో ఏమైనా పెడుతున్నారు క్యాపిటల్ ఏరియా? ఢిల్లీలో పరిశీలనలో మేము ప్రతిపాదన పంపించడం జరిగింది. పరిశీలనలో ఢిల్లీ నుంచి అనుమతి రావు. అమరావతిలో మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజీ కదండి, హాస్పిటల్. మెడికల్ కాలేజీ వైజాగ్ లో ఇచ్చారు. లేదు, వైజాగ్ కరెక్ట్ అని చెప్పి వైజాగ్ లో అమరావతిలో కూడా ఒక మెడికల్ కాలేజీ పెడతామని చెప్పి అది షిఫ్ట్ చేసాం. వైజాగ్ ప్రపోజల్ గవర్నమెంట్ proposal for hospital as well as the medical college proposals have been submitted to government. 343 సర్జరీస్ చేశారని మీరు చెబుతున్నారు ఈఎస్ఐ హాస్పిటల్స్ లో. ఇది ఈఎస్ఐ హాస్పిటల్స్ చేశారా, రిఫరల్ హాస్పిటల్స్ చేశారా? ఈఎస్ఐ హాస్పిటల్. అంటే ఈఎస్ఐ హాస్పిటల్స్ లో లాస్ట్ 5 years కంపేర్ చేస్తే
2 years కంపేర్ చేయడానికి ఏమీ లేదండి. మెడిసిన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కానీ మెడిసిన్స్ కాడ డాక్టర్స్ లేదు, డాక్టర్స్ కాడ ఎక్విప్మెంట్ కాడ టెక్నీషియన్స్ లేదు, టెక్నీషియన్స్ వాళ్ళు అనేది ఉంది. మెడిసిన్ కూడా సర్జికల్ ఐటమ్స్ లేదు, తర్వాత డయాబెటిక్స్ సంబంధించి కూడా డాక్టర్స్ లేదు, ఇవన్నీ ఉన్నాయి. రేషనలైజేషన్ ఎక్సర్సైజ్ ఒకటి డీటెయిల్ గా మొత్తం ఈచ్ డిస్పెన్సరీ వైజ్, ఈచ్ హాస్పిటల్ వైజ్ అంతా కూడా టేకప్ చేసి కంప్లీట్ చేసామండి. మీరు చెప్పినట్టుగా ఎక్కడెక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ రిసోర్సెస్ లేదు, మ్యాన్ పవర్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, అన్ని కూడా లిస్ట్ అవుట్ చేశాము. దానికోసం ఇప్పుడు ఎక్కడైతే మనకి షార్ట్ ఫాల్ ఉందో లేకపోతే గ్యాప్ ఉందో దానికోసం టెండర్స్ అవి కూడా రెడీ చేశారు. డైరెక్టర్ గారు ఈ నెలలోనే ఆ టెండర్స్ అవి కూడా ఫ్లోట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెక్టింగ్ ఆగస్ట్ ఎండ్ కి మేము ఈ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఎల్జీ పాలిమర్స్ కేసులో ఇద్దరికి మాత్రమే ₹1,00,00,000 అందినవి, మిగతా వాళ్ళు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. మీరు న్యాయం చేస్తారా? ఇంకా ఎందుకు చేయలేదు? గత ప్రభుత్వంలో జరిగింది సార్ ఇన్సిడెంట్. వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అది కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి అప్పుడు కాంపన్సేషన్ చేశారు. సార్ ఒక నిమిషం సార్, మంత్రి గారు, లేబర్ అడ్డాస్ మీరు కొన్ని సెంటర్స్ ఐడెంటిఫై చేశారు కదా, అడ్డాస్ 25 దాకా చేశారు కదా, అది ఎప్పటిలోగా అవ్వచ్చు? దాన్ని వర్క్ ఎట్లా, కార్యాచరణ ఎలా చేస్తున్నారు సార్? 25 లేబర్ అడ్డాస్ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఉన్నారండి. సో 20 కార్పొరేషన్స్లో వస్తున్నాయి. అన్ని కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్లో అన్నింటిలో వస్తున్నాయి. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ 2 కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబో 2 నుండి 3 నెలల కాలంలోనే ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అంటే వాళ్ళు ఉన్న ఏరియాలోనే అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరైతే లేబర్ అడ్డా ఎక్కడ ఉంటారో ఆయా ప్లేస్తో చేస్తారో వాళ్ళకి ఎటువంటి సౌకర్యం? అవును, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్లేసెస్లో వాళ్ళకి అక్కడ నీడ ఉండదు, వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు. అవన్నీ కాకుండా ఇప్పుడు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ ద్వారా ఆ ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే ఇది ఒక నీడ కల్పించడం మాత్రమే దయచేసి జనాల్లోకి తీసుకెళ్ళదు. ఇది నీడతో పాటు స్కిల్ డెవలప్మెంట్. అంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్తా ఉంటారు, నాకు కావాల్సిన హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. సో కొత్తగా పరికరాలు వస్తున్నాయి, ఆ పరికరాలను ఉపయోగించుకుని సులువుతరంగా పని ఎలా చేసుకోవచ్చు, పని మీరు త్వరగా ఎలా ముగించుకోవచ్చు అనే దాని మీద కూడా అక్కడ స్కిల్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉపాధి, ఎక్కడైతే ఉపాధి ఉంది వీడికి, పని ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తారు ఇక్కడ. సో వాళ్ళని అక్కడికి డైవర్ట్ చేసే విధంగా, పని ఎక్కడ ఉందో అక్కడికి పని కల్పించే విధంగా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ లేడీస్, ముఖ్యంగా ఈ కార్మికులకి వాష్రూమ్స్ కానీ, విశ్రాంతి కానీ, స్కిల్ ఓ పక్క స్కిల్ ఇవ్వడం కానీ, అట్ ద సేమ్ టైం వాళ్ళకి పని ఎక్కడ ఉంటుందో పనికి దొరికే విధంగా ఈ లేబర్ అడ్డాస్ అనేవి ఉపయోగపడతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సో పైలట్ ప్రాజెక్ట్ కింద 25 అయిన తర్వాత అతి కొద్ది కాలంలోనే 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా గుర్తించి ఈ లేబర్ అడ్డాస్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారో అక్కడ ప్లేస్ ఉండాలి మనకి. సో దగ్గరలో అందుబాటులో ఉన్న ప్లేస్ని తీసుకుని వాళ్ళకి పని దినాలు పెరిగే విధంగా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పని దినాలు పెరగటం, వాళ్ళ ఉపాధి అవకాశాలు పెరగటం, సో కొత్తగా వస్తున్న పరికరాల మీద వాళ్ళకి అవగాహన తీసుకురావడం. సార్ ఎల్జీ పాలిమర్స్ చెప్పలేదు సార్. ఎల్జీ పాలిమర్స్ అవ్వచ్చు సార్ లేబర్ అడ్డాస్. ఇప్పుడు ఈ 25కి టెండర్ పిలిచాము. ఆ టెండర్ ఈ నెలలోనే కంక్లూడ్ అవుతుందండి. ఈ 25 స్టార్ట్ చేయడంతో పాటు మిగిలిన ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా మొత్తం అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి లో కూడా ఈ లేబర్ అడ్డాస్, అంటే కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కడెక్కడైతే అసెంబుల్ అవుతారో, మార్నింగ్ వాళ్ళు వర్క్కి వెళ్ళే ముందు అసెంబుల్ అవుతారో ఆ అడ్డాస్ అన్నింటినీ కమిషనర్ గారు మ్యాప్ చేయించి ఒక జేఎస్ మ్యాప్ అది కూడా డెవలప్ చేశారు. ఆ మ్యాప్ ని బేస్ చేసుకుని ఎక్కడైతే డిమాండ్ అండ్ సప్లై చూసుకుని అక్కడంతా కూడా మనము లేబర్ అడ్డా యూనిట్స్, ప్రీఫాబ్రికేటెడ్ యూనిట్స్ పెట్టడం జరుగుతుంది. ఒక 2 పాయింట్లు యాడ్ చేస్తాను గౌరవ మంత్రివర్యులు గారు చెప్పిన దానికి. హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ చెప్పిన డైరెక్షన్స్ ఏమిటి అంటే, వీరి యొక్క వెయిటింగ్ టైం ని ప్రొడక్టివ్ గా కన్వర్ట్ అవ్వడానికి మీరు ఏం స్టెప్స్ తీసుకోగలరు అంటే, అక్కడికి వచ్చి వాళ్ళు వెయిట్ చేసి వర్క్కి వెళ్ళడం కానీ, లేకపోతే అందులో ఎవరైనా కొంతమంది ఆ రోజు పని దొరకన్న పక్షంలో అది ప్రొడక్టివ్ యూజ్ లోకి మీరు ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది మాకు ఇచ్చిన టార్గెట్.
రెండో టార్గెట్ ఆనరబుల్ సీఎం సార్ చెప్పింది అన్ని అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ అన్ని శాఖల నుంచి అందుతున్న అనేక రకాల సేవలు, అది ఒక రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఒక వెల్ఫేర్ ఎంటైటిల్మెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక గ్రీవెన్స్ రిప్రజెంటేషన్ ఏదైనా కావచ్చు, అన్నిటినీ అది మీ సేవ అని లిమిట్ అవ్వకుండా మీరు అన్ని సేవలు అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడికి వచ్చి వాళ్ళకి సర్వీసెస్ అందించే విధంగా మీరు ఏం స్టెప్స్ తీసుకోగలరు, దానికోసం డిజిటల్ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయబోతున్నాము. అదేవిధంగా అది మెప్మా కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అన్ని శాఖల్ని కూడా అది అక్కడ కన్వర్ట్ చేసేటట్టు, అది నోడల్ పాయింట్ గా ఉండేటట్టుగా ఒక డిజైన్ కమిషనర్ గారు తయారు చేస్తూ ఉన్నారు, లేబర్ కమిషనర్ గారు. అది త్వరలోనే ఆ రెండో సిస్టమ్ కూడా రోల్ అవుట్ చేయడం జరుగుతుంది. సూపర్విజన్ ఎవరు ఉంటారు సార్? ఇది పీపీపీ మోడల్లో ఫస్ట్ ప్లాన్ చేస్తున్నామండి. బట్ బ్యాక్ ఎండ్ లో మెప్మా, మున్సిపల్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు, మానిటర్ చేస్తారు. ఎందుకంటే మెప్మాలో రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు, మున్సిపల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సార్ ఎల్జీ పాలిమర్స్ బాధితుల గురించి చెప్పలేదు సార్. అందరికీ నమస్కారం. ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి విక్టిమ్స్ ఎవరైతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి 1 crore కానీ లేకపోతే ఇంజూర్డ్ పర్సన్స్ కి మోర్ సీరియస్లీ ఇంజూర్డ్ పర్సన్స్ కి హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి డిక్లేర్ చేసిన ఏదైతే అమౌంట్ ఉందో ఎక్స్గ్రేషియా అది త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిస్పర్స్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఫ్యాటల్ అయిందో ఫ్యాటల్ అయిన చనిపోయిన వాళ్ళకి అప్పుడే 1 crore ఇది ఇవ్వడం జరిగింది. వేరే వాళ్ళకి ఏదైతే ఇంజూర్డ్ వాళ్ళకి సబ్సిక్వెంట్ గా వాళ్ళకి త్రూ రెవెన్యూ కలెక్టర్ గారి ద్వారా, ఎందుకంటే ఎన్జిటి ఆర్డర్ చేసింది 50 crores యాజమాన్యాన్ని అక్కడ డిపాజిట్ చేయమని, వారు కలెక్టర్ గారి దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది. దాని నుంచి డిస్పర్స్ చేయడం అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఫ్యాటల్ కేసెస్ లో ఎంతమంది డిస్పర్స్ అయ్యాయి సార్ ఫండ్స్? ఫ్యాటల్ కేసెస్ లో 16 మెంబర్స్ కి 16 పే చేశారా? షూర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే ఇద్దరు మాత్రమే అందినాయి అని చెప్పి న్యూస్ వస్తుంది. లేదండి, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరెవరికి ఎంత పే చేశారనేది ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పట్లో ఈ ఇంజూర్డ్ వాళ్ళకి ఇంకా అప్పటికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అది సబ్సిక్వెంట్ గా డీటెయిల్స్ రాలేదు, ఇంకా పెండింగ్ లో ఉందా సార్? అది సబ్సిక్వెంట్ గా రెవెన్యూ అథారిటీ ఇన్ఫర్మేషన్. అండ్ స్కిల్డ్ పర్సన్స్ సార్, మీరు ఎందా చెప్పారు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి అడ్డాస్లో ఎక్స్పర్టీజ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ కార్పెంటర్స్ దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నా కూడా ప్రొఫెషనల్గా ఎక్స్పర్టీజ్ లెవెల్ చాలా డౌన్లో ఉంటుంది, స్కిల్ఫుల్గా ఉండట్లేదు వాళ్ళు. అది జస్ట్ వర్క్ నేర్పుతారా? ఆల్రెడీ వాళ్ళ డిపెండెంట్స్కి మీకు అన్నట్టు ఇందాక 65,000 మంది కానీ సో ఇంకో 25,000 మందికి కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది సర్టిఫికేషన్ ద్వారా చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి ఇచ్చి సర్టిఫికేషన్ ద్వారా బయటకు వెళ్లే పరిస్థితి కూడా కల్పించాలి మనం. అంటే ఉపాధి పెరుగుతుంది, వాళ్ళు వేతనాలు పెరుగుతాయి, వాళ్ళు లైఫ్ ట్రాక్ లో పడుతుందని చెప్పి, అలాగే వస్తున్న పరికరాలను బట్టి కూడా వాళ్ళకి అవగాహన కల్పించి చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రీ ప్లాన్ గా డిజైన్ చేసి వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. మీరు అడిగిన పాయింట్ గౌరవ మంత్రి గారు ఇచ్చారు ఆన్సర్, దానికి కొంచెం యాడ్ చేస్తున్నారండి. అంటే ఆనరబుల్ సీఎం సార్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అందులో ఒక పాయింట్ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఐడిల్ టైం ఆర్ వెయిటింగ్ టైం ఏదైతే ఉందో వారు అక్కడ వెయిట్ చేయడం కానీ, వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వీడియో కంటెంట్ ద్వారా సేఫ్టీ టిప్స్ కానీ, ఎక్కడెక్కడైతే ఏ వనరులు ఏదైతే అవకాశాలు ఉన్నాయో చెప్పడం అన్ని మెటీరియల్, పేపర్ మెటీరియల్ కానీ, లేదా పాంప్లెట్ కానీ, లేదా వీడియో డిస్ప్లే అంతా ఉంటుంది. అది కాకుండా ఆ రోజు ఎవరికైనా ఏదైనా కారణంతో వర్క్ దొరకకపోతే మీరు చెప్పినట్టుగా వాళ్ళని మేజర్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ బిల్డింగ్స్ దగ్గర మేము తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తాం. అక్కడ కొత్తగా జరుగుతున్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రై వాల్ క్లాడింగ్ కానీ, అల్యూమినియం షట్టరింగ్ లాంటి కొత్త టెక్నిక్స్ అవి వచ్చాయి కన్స్ట్రక్షన్ లో. కార్పెంటరీలో కూడా కొత్త మెథడ్స్ అవి వచ్చాయి. వాటన్నిటిని పెద్ద బిల్డింగ్స్ ఆర్ మేజర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకి ఆ న్యూయర్ మెథడ్స్, న్యూయర్ టెక్నిక్స్ మీద ఐడియా వస్తుంది. అండ్ వాళ్ళని తర్వాత అన్న క్యాంటీన్ కి కూడా కనెక్ట్ చేసి సబ్స్టేన్స్ ఫుడ్ అది కూడా ప్రొవైడ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి
ఇవాళ వేదాలు వల్లించినట్టు కార్మికుల గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళకి ఎలాగా సిగ్గులేదు. అసలు కార్మికులు ఇటు అసంఘటిత సంఘటిత కార్మికులకి ఒక 1% కూడా న్యాయం చేయలేని మనిషి ఈ రోజు కార్మికుల మీద ప్రేమ వచ్చేసినట్టు ₹1,00,00,000 ఇస్తామంటే అసలు నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావయ్యా? కనీసం ఒక ఆపరేషన్ చేయించావా, ఒక సర్జరీ చేయించావా ఈఎస్ఐ హాస్పిటల్స్ అంటే శూన్యం. ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేసావా అంటే శూన్యం. ఎక్కడ ఒక భవన నిర్మాణ కార్మికులకి పథకాలన్నీ ఆపేసావు, వాళ్ళకి ఇసుక అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ రోజు కార్మికుల గురించి నువ్వు ఎలా మాట్లాడతావు సిగ్గు లేకుండా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఆయనకి సరైన బుద్ధి ప్రసాదించాలన్న భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు క్రెడిట్ చోరీ ఒకటి, లేకపోతే విష ప్రచారం, ఈ రెండింటి మీద ఆధారపడి ఉన్నారు. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, అలాగే వస్తున్న పెట్టుబడుల గురించి ప్రజలు పూర్తిగా అవగాహనలో ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రతిదీ ఇన్నాళ్ళు ఏదో పూర్వకాలంలో ఏదో చెప్తే నమ్మి మౌత్ పబ్లిసిటీ కాదు ఇది. సో సోషల్ మీడియా ద్వారా ఎక్కడేం జరుగుతుంది. నేను SIPBలో మెంబర్ కాబట్టి అనేక పెట్టుబడులు, లక్షల కొద్ది పెట్టుబడులు వస్తున్నాయి. 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సర్వం సిద్ధమైంది. అయితే కార్మికుల గురించి ఈయనకేం తెలుస్తుంది? ఎప్పుడు డార్క్ రూమ్ లో ఉంటాం, 4 తోకలను బయట పెట్టి పాలన చేయటం, లేకపోతే బయటకు వెళ్తున్నప్పుడు పరదాలు కట్టుకోవడం, పరదాలు కట్టుకుని బయటకు వెళ్తాం. కార్మికుల కష్టాలు తెలిస్తే కదా కార్మికుల కోసం వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించడమో, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం భద్రత గురించి ఆలోచించడం. యాజమాన్యాలు కూడా పారిపోయేలా చేశారు. ఇటు సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీల వరకు కూడా పరిగెట్టేశారు. ఎక్కడ కమిషన్ బేసిక్ మాట్లాడుకుని అందరినీ తరివేశారు. యాజమాన్యానికి సుఖం లేదు. చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. ఆయన స్పీడ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ లో వెళ్ళిపోయాడు. వెంటనే క్లోజ్ చేసేయడం, పరిగెట్టించేయడం, కార్మికులు రోడ్డు మీద జీవితాలు పాడేయడం. మళ్ళీ మన కార్మికులు ఏదైనా జరిగితే వచ్చి ₹1,00,00,000 ఇస్తారు ప్రభుత్వం వచ్చి, నేను వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు, కార్మికులకి ఏం చేసేది ఉండదు. కాబట్టి మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. Welcome to RVTV Breaking News. Stay informed with RajadhaniVartalu.com.